హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ ప్రణామాలు. కృష్ణ భక్తులందరికీ పాదాబంధనాలు చేసుకుంటూ శిక్షాగురువులందరికీ పేరు పేరున దండవత్ ప్రణామాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకి వచ్చేస్తాను. ముందుగా మనం హరే కృష్ణ మంత్రం చేసుకున్నాం కదా, అలాగే ఈసారి కూడా ముందర హరే కృష్ణ మంత్రం చేసుకుని మిగతా విషయాల్లోకి వెళ్దాం. హరే కృష్ణ. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నిత్యామ్నే వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ముఖం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దేవతారణం పరమానందమాధవం చైతన్య ఈశ్వరం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, గోవింద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరి బోల్ నితై గౌర ప్రేమానందే హరి బోల్. హరే కృష్ణ. మనం కిందసారి మనం 4వ అధ్యాయం 5వ అధ్యాయం భగవద్గీతలో దాని గురించి క్లుప్తంగా తెలుసుకున్నాము. అయితే మనం భగవద్గీత 108 శ్లోకాల్లో ఇంపార్టెంట్ శ్లోకాల గురించి మొదలుపెట్టుకుని అందులో 77 శ్లోకాలు 9 అధ్యాయాల వరకు కంప్లీట్ చేసుకున్నాం. 9 అధ్యాయాలు అంటే 18 అధ్యాయాల్లో సగం అనే ఉద్దేశంలో అసలు ఈ ఒక్కొక్క అధ్యాయం క్లుప్తంగా దేని గురించి వివరిస్తోంది అనే దాని గురించి తెలుసుకుందామా అనిపించి నాకు తెలిసినంత వరకు ఆ పుస్తకాల్లో చదివినవి ప్రభుపాదులు వారు రాసిన భాష్యం చూసి కొంత మీకు చెప్పడానికి ప్రయత్నించాను. అలాగే ఇప్పుడు మనం ముందర మంగళాచరణాలు చేసుకుని ఈ 5వ అధ్యాయంలో కిందసారి మనం ఏం తెలుసుకున్నాము, ఇప్పుడు 6వ అధ్యాయం ఏం చెప్తోంది అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా
शिक्षागुरु ऋषिकेश दास प्रभु जी की, रघुनाथपुरी प्रभु जी की, गोवर्धन गिरिदास प्रभु जी की, रेवती माता जी की, రసరాణి మాతాజీకి, ఇక్కడ అసెంబ్లీ వీడియో వింటూ కూర్చున్న వాళ్ళందరికీ నా పాదాభివందనాలు చేసుకుంటూ వర్తమాన ఇస్కాన్ గురు పరంపరకి ధన్యవాదాలు నమస్కారాలు అర్పించుకుంటూ ముందరికి వెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్వున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्ते. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. नमो पंकजनाभाय नमो पंकजमालिने नमो पंकजनेत्राय नमो पंकजांग्रिणे. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामिनिति नामने. नमो आचार्यप्रदाय गौरनिताय प्रदायने गौरकथाधामादय नगर ग्रामतारिणे. ओं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदाय च कृष्णाय कृष्ण चैतन्य नामने गौरत्विषे नमः. ओं नमो ब्राह्मणदेवाय गोब्राह्मणहिताय च जगद्हिताय कृष्णाय गोविंदाय नमो नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द. जय जय श्री चैतन्य जय नित्यानन्द जय अद्वैत चन्द्र जय गौरभक्तवृन्द. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं भङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण. గోవింద గోవింద. హరే కృష్ణ. అయితే మనకి 5వ అధ్యాయం తెలుసుకున్నాం కదా కిందటిసారి. 5వ అధ్యాయం మనకి ఏం చెప్తుందంటే 5వ అధ్యాయం మామూలుగా మనకి చెప్పుకుంటున్నాం కదా ప్రతిసారి. రెగ్యులర్ పుస్తకంలో హెడ్డింగ్ ఏంటి, మనకి ప్రభుపాదుల వారి పుస్తకంలో హెడ్డింగ్ ఏంటి అని. రెగ్యులర్ పుస్తకంలో హెడ్డింగు సన్యాస యోగము, మన దగ్గర కర్మయోగము, కృష్ణ భక్తి భావనలో కర్మ. ఇది 5వ అధ్యాయం. దీనికి ఏమన్నా 5వ అధ్యాయం మనం దేని గురించి తెలుసుకున్నామంటే బాహ్యానికి అన్ని కర్మలు చేస్తున్న అంతరముగా వాటి ఫలాలను చదించే వివేకంతుడు, అంటే దాన్ని వదిలిపెట్టేసేవాడు దివ్య జ్ఞానాదించే పవిత్రుడై శాంతిని, అసంగత్వమును, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందమును పొందుతాడు. లోపల మనం మానసికంగా అన్నిటిని వదిలిపెడతాం. అంటే సన్యాసం బాహ్యానికి కాదు మానసిక అనే విషయాన్ని మనం కిందకే అధ్యాయంలో తెలుసుకున్నాం అన్నమాట. అంతేకాకుండా ఈ కర్మలు సకామ కర్మలు, నిష్కామ కర్మలు 2 రకాలు ఉంటాయి. సకామ కర్మలో మనిషి జీవుడు కర్మ మీద ఆసక్తి ఉంటుంది, దాని ఫలం మీద కూడా ఆసక్తి ఉంటుంది. కానీ నిష్కామ కర్మ వాళ్ళు చేసే వాళ్ళకి కర్మ మీద ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే ఆ వేద ప్రకారం, ధర్మాచరణ ప్రకారం ఏం కర్మ చేయాలి అనే దాన్ని వదిలిపెట్టడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకని కర్మ మీద ఆసక్తి ఉంటుంది. మన కులవృత్తి కానీ, లేకపోతే మనకి వేదాలు మనని ఏం చేయమని ఆదేశించాయని కానీ అని చేసేదట. అందుకని కర్మ మీద వాళ్ళకి ఆసక్తి ఉంటుంది. కానీ దాని ఆశ మాత్రం, దాని ఫలితం మాత్రం భగవంతునికి అర్పించడానికి ప్రయత్నిస్తారనమాట. అంతే మనకి అది అలాగ మనం మన
ఆ ఫలితాల్ని భగవంతునికి అర్పిస్తే కనుకైతే మనం ఆ బంధాల నుండి మనం విముక్తి పొందడానికి అవకాశం వస్తుందన్నమాట. అదే మనకి ఇంకా మనం బంధాల నుంచి విడిపడాలి, ముందరికి వెళ్ళాలి, భక్తిలో కానీ ఆధ్యాత్మిక పంచంలో కానీ అడుగు పెట్టాలి అని మనం అనుకున్నప్పుడైతే మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం దేనికి కారణం కాదు, అన్నిటికీ నిమిత్త మాత్రము అనే విషయం మనకి తెలియాలన్నమాట. ఎందుకంటే ప్రకృతి 3 ఉంటాయి. ఒకటి జీవుడు, పరమాత్మ, ప్రకృతి. జీవుడు కేవలం దాన్ని ఏం కావాలనే దాన్ని సంకల్పం మాత్రమే చేయగలుగుతాడు, కానీ దాని తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అతనికి అవకాశం ఉండదన్నమాట. ఎలాగా ఆ పరమాత్మ అనే అతనికి మనకి మన మనసులో ఉన్న పరమాత్మ మనమేమి సంకల్పం చేసామో అనే దాన్ని చూసి తెలుసుకుని, అంటే అతనికి మనం పరమాత్మలోనే ఉంటాడు కాబట్టి అన్నీ అర్థమవుతాయి కాబట్టి దాన్ని తీర్చమని ప్రకృతికి ఆదేశాలు ఇస్తారు. అంటే మనం నిర్ణయించిన దాన్ని ఆయన శాంక్షన్ చేసి అది ఎగ్జిక్యూట్ చేయమని ప్రకృతికి చెప్తారనమాట. అంటే మనం నిర్ణయం తీసుకున్నా కూడా, నిర్ణయం అంటే మనకి ఇది కావాలి అని అనుకున్నా కూడా దాన్ని మనం దాన్ని చేసుకోలేము. దాని పరమాత్మ ప్రకృతి 2 కలిస్తే కానీ. అందుకని ఇవన్నీ మనం చూస్తే మనకి ఏం తెలియాలంటే మనం నిమిత్త మాత్రమేమో, మనకేమీ మనం అంతటా మనం చేసే అవకాశం మనకి లేదు అని మనకి అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మనం తామరాకు మీద నీటి బొట్టులా ఉంటే మనం చేసే పనులన్నిటికీ దేని మీద మనకు ఆధారం లేకుండా తామర పువ్వు, తామరాకు చూడండి, నీటిలో ఉన్నంతసేపు దాంట్లో ఉన్నట్టుంటుంది, కానీ దాని మీద ఒక చుక్క పడ్డా కూడా ముచ్చల్లా మెరుస్తూ ఇలా జారిపోతుంది, కానీ దానికి తడి దానికి అంటుకుపోదు. అలాగా మనం ఏ పని చేసినా కూడా భగవంతునికి అర్పించుకుంటూ మనం ఇంత మంచి పేస్ని చేసామో అని మనం పొంగిపోకుండా అది చేయడానికి కూడా అవకాశం భగవంతుడే కల్పించాడు. మనం అనుకున్నాం చేద్దామని ఆ నిర్ణయం మనకి ఆ ఊహ కలగడానికి కూడా భగవంతుడే కారణం అనుకుంటూ భగవంతుడు మన చేతి పని చేయించాడు అని మనం అన్నిటికీ నిమిత్త మాత్రంగా కనుక ఉంటే కనుకైతే తామరాకు మీద నీటి బుట్టలాగా మనకి ఈ భగవద్భక్తుల ముందరకు వెళ్ళడానికి, ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 5వ అధ్యాయంలో పరమాత్మ అందరి దగ్గర ఉంటాడు, అందరి హృదయాల్లోనూ ఉంటాడు కదా. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మనం ఏ పార్కుకో వెళ్ళి అక్కడ కూర్చున్నాము, చిన్నపిల్లాడు వస్తాడు దగ్గరికి, ఒక 3-4 ఏళ్ళు అనుకోండి, ఒకసారి అతను వచ్చి అదేదో చెప్తూ మనం విసిగిస్తూ ఉంటాడు అనుకోండి, ఇది కావాలి, మనం ఏదో వెళ్ళి ప్రశాంతంగా 5 నిమిషాలు అక్కడ కూర్చొని వద్దాం అనుకుని వెళ్తాం. కానీ ఆ పక్క బెంచ్ మీద అక్కడ ఉన్న అబ్బాయి మనం చూసి మన దగ్గరికి వస్తాడు, వచ్చి ఇతని ఏదో చెప్తూ ఉంటాడు. చెప్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఒకసారి వింటాం, 2 సార్లు వింటాం, ఏదో ముద్దుగా ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, పదే అదే మనకు చేస్తే ఏమనిపిస్తుంది, అతను ఏదో కొంచెం గట్టిగా మాట్లాడాను, లేకపోతే ఒక చిన్నగా దెబ్బేసి ఎందుకు చెప్తుంటే అర్థం కావట్లేదు అని అడగాలను అనిపిస్తుంది. కానీ మనకి ఆ ఆలోచన వచ్చేలోగా పక్క నుంచి ఆ చిన్నపిల్లాడు యొక్క తండ్రి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం, మనం ఆ పని చేస్తామా అనలేం కదా. వాళ్ళని విసుకోనలేము, ఏదో చిరునవ్వు నవ్వేసి తప్పదు రానుకుని ఒక చిరునవ్వు నవ్వేసి ఆయనకు కూడా ఒక హలో చెప్పేస్తాం. అలాగా పరమాత్మ ప్రతి మనిషిలోనూ ఉంటాడని మనం అర్థం చేసుకున్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు చిన్నపిల్లాన్ని మనం ఎలాగా కసురుకుని తిట్టి చేయలేమో, అలాగా పరమాత్మ ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ ఉన్నారనుకున్నప్పుడు మనం ప్రతి జీవి దగ్గర, ఏ జీవి దగ్గరికి మనంతటా మనం వెళ్ళి వాళ్ళని హింసించడం కానీ బాధ పెట్టడం కానీ చేయలేము. అందుకని మనం ఇది ఏంటంటే మనం మెల్లిగా మనలో పరమాత్మ ఉన్నాడు, మనకు అన్నీ ఇస్తున్నాడు అని మనం ఎలా అనుకుంటున్నామో, అలాగే వేరే మనిషి ప్రతి జీవిలోనూ కూడా, అంటే మనుషులనే కాదు ప్రతి జీవిలోనూ కూడా పరమాత్మ ఉన్నాడు. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే పని చేస్తే అందులో ఉన్న పరమాత్మ ఇబ్బంది పడతాడు అనే భావం మనకు వచ్చిందనుకోండి, అప్పుడు మనం మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ మనం చాలా ఆలోచించాల్సి వస్తుంది అనమాట. అందుకని మనం సమదృష్టిని పెంచుకోవాలి, అందరి మీద సమదృష్టిని పెంచుకోవాలి, సమదర్శిగా ఉండాలి, ప్రతిదీ ఒకలాగే చూడగలిగేలా ఉండాలన్నమాట. అన్ని జీవుల్లో పరమాత్మ తోడున్నాడు అనుకున్నాం కదా మనం. అందుకని మనం ఏం చేయాలంటే ఎవరి దగ్గరికి కూడా, ఎవరినైనా కూడా మనం అందరినీ గౌరవించాలి, వాళ్ళని భగవదాంశగా మనం చూడాలన్నమాట. ఎక్కువ మనకి నిష్కామ కర్మ మనకి ఏమిస్తుందంటే సకామ కర్మ మనకి ఫలితాలను ఇస్తుంది, భౌతిక ప్రపంచంలో మనని నిలబెట్టేస్తుంది. మనకు భౌతికంగా ఎన్నో ఆనందాలు, సంతోషాలు దానివల్ల వస్తాయి. కానీ నిష్కామ కర్మ మనకి ఏం చేస్తుందంటే హృదయాన్ని శుద్ధీకరణ చేస్తుంది. అందుకని మనం మెల్లిమెల్లిగా, అంటే మొత్తం ఇవాళ ఇవన్నీ చదివించేస్తున్నాను అనడం ఎవరికీ సాధ్యం కాదు. మహాయోగులు కూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్క మెట్టే పైకి ఎక్కుతారు, కానీ ఒకసారి పైకి చేరుకోవాలంటే చాలా కష్టం అనమాట. అందుకని మనకి నిష్కామ కర్మ వలన మనకు హృదయం
శుద్ధీకరణ జరుగుతుంది, మనకు భగవద్భక్తిలో ముందరకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మనకు తెలిసినప్పుడు మనం దాన్ని ప్రయత్నించడానికి ప్రయత్నిస్తే మనం మెల్లిమెల్లిగా కొంత టైం పడుతుండొచ్చు. కానీ అంటే అన్నీ ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని ఇప్పుడే ఒకేసారి వదలలేము. కానీ మనం ప్రయత్నం అంటూ మొదలు పెడితే అది అలవాటు అవుతుంది మనకు మెల్లిగా. ఇంకా ఈ 5వ అధ్యాయంలో 22వ శ్లోకం అంటే మనిషి ఎందుకు దుఃఖాల్లో చిక్కుంటాడు అనే విషయం గురించి 5వ అధ్యాయం 22వ శ్లోకం మనకి చెప్తుంది. ఇంకా 5వ అధ్యాయంలో 29వ శ్లోకం శాంతికి సూత్రం ఏమిటి అనే విషయం కూడా చెప్తుంది. ఇప్పుడు మన అధ్యాయం మొత్తం చెప్పుకోవట్లేదు కాబట్టి ఆ శ్లోకం ఏంటి, దాని గురించి ఏం చెప్పారు అనేది మనం ఇప్పటికి ప్రస్తావించట్లేదు. 5వ అధ్యాయం డివిజన్ లాగా లాస్ట్ టైం మనం ఏం చేసుకున్నాం అనే విషయం గురించి చెప్తున్నాం కాబట్టి ఇంతవరకు మనం జ్ఞానం ఏమో మనకి శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని తెలుసుకునేలా చేస్తుంది. నిష్కామకరమేమో మనసుని శుద్ధీకరణ చేస్తుంది. ఇది 5వ అధ్యాయంలో మనం తెలుసుకున్నది. ఇంకా 6వ అధ్యాయం వచ్చేసరికి 6వ అధ్యాయం పేరు ధ్యానయోగం. ఇది మామూలుగా మన మామూలు పుస్తకంలోనూ అదే, ఈ పరమపాదుల వారి బుక్లోను కూడా ధ్యానయోగం అదే పేరు ఉందన్నమాట. అయితే ఇందులో మనం ధ్యానయోగంలో ఏం చెప్పారు అనే విషయం గురించి కొంచెం తెలుసుకుందాం. ధ్యానయోగం ఏంటంటే అష్టాంగ యోగము అంటే యాంత్రికమైన ధ్యాన యోగ సాధన. మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మునిపై హృదయంలో నెలకొన్నట్టు భగవద్ రూపం. మనం అందరి మనసులోనూ పరమాత్మ ఉంటాడు అనుకుంటాం కదా, ఆ రూపం మీద మనసును నిలబెట్టి అష్టాంగ యోగం ద్వారా మనం దాన్ని అష్టాంగ యోగం మనం ప్రాక్టీస్ చేస్తే కనుకైతే ధ్యాన యోగ సాధన అష్టాంగ యోగ సాధన మనస్సును ఇంద్రియాలను నిగ్రహించి ధ్యానమును పరమాత్మనిపై నిలబడేలా చేస్తుంది. అంటే మనలో ఉన్న పరమాత్మపై ఆ దృష్టి నిలబడేలాగా చేస్తుంది. ఈ సాధన సమాధిని అంటే పూర్ణ భగవత్ చైతన్యమును కలగచేస్తుంది. సమాధి యోగంలోకి వెళ్ళడానికి ఈ అష్టాంగ యోగం ఉపయోగపడుతుంది. ఇంక మనం ఈ అష్టాంగ యోగం ఏంటి, ఎందుకు ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాం. ఇందులో ఇంకేంటంటే అష్టాంగ యోగం గురించి చెప్పడమే కాకుండా 6వ అధ్యాయం ఆఖరిలో మన భక్తి గురించి కూడా ఒక చిన్న బీజం వేస్తుంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నట్లుగా భగవద్గీత 18 అధ్యాయాలు అయితే మొదట 6 అధ్యాయాలు కర్మయోగం, 7 నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం, 13 నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగం. అయితే ఇప్పుడు ఫస్ట్ 6 అయిన అధ్యాయాలు కర్మయోగాన్ని గురించి చెప్తుందనమాట. ఇంకా నెక్స్ట్ అధ్యాయం 7వ అధ్యాయంలో భక్తి యోగం స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి కూడా ఒక చిన్న బీజం ఇందులో కృష్ణ భగవానుడు భక్తి గురించి చెప్పారనమాట. ఇంకా ఈ 6వ అధ్యాయం దేని గురించి చెప్తోంది అనే విషయం గురించి తెలుసుకుందాము. ఈ అష్టాంగ యోగం ఎందుకు చేయాలంటే పరమాత్మ హృదయంలో ఉన్నాడని తెలుసుకోవడానికి అష్టాంగ యోగం ఉపయోగపడుతుంది అనమాట. మనం ఒకసారి అష్టాంగ యోగం వల్ల మనం పరమాత్మలో ఉన్నామని తెలుసుకున్నాం కదా, ఇంకా భక్తి యోగం భక్తి ఎందుకు చేయాలి? మనకు ప్రతిదానికి ఇప్పుడు మనం భగవద్గీత మనకు చెప్పేది ఏంటంటే భక్తి ఈజ్ ద అల్టిమేట్ అని. అంటే మిగతా ఎన్ని సాధనలు చేసినా కూడా, నిరాకార బ్రహ్మాన్ని పూజించినా, బ్రహ్మజ్యోతిని పూజించినా, ఏం చేసినా కూడా మనకి భక్తి వల్ల ఉన్న ఉపయోగాలు వేరే దాని వల్ల ఉండవు. మనకి ఏం చేసినా కూడా ఆఖరికి అన్నీ చేసినా కూడా అన్ని ప్రయత్నాల తర్వాత ఆఖరిలో భక్తి మార్గంలోకి వస్తేనే మనకి భగవద్గీతను చేరడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా. అందుకని మనకి ఇవన్నీ కష్టాలు పడే బదులు ముందరే భక్తి యోగంలోకి వెళ్ళొచ్చు కదా అనేది ఒక సందేశం. అది ఇంక మనం భక్తి గురించి ఎందుకు తెలుసుకోవాలంటే మనకి మన మనసులో ఉండే పరమాత్మ ఉనికి ఒక చిన్న రూపం అనమాట, ఒక చిన్న రూపం మాత్రమే అది. ఆ పరమాత్మ ఒకటి తెలుసుకుంటాం. మన భక్తి యోగం వల్ల, అష్టాంగ యోగం వల్ల పరమాత్మను తెలుసుకుంటాం. కానీ పరమాత్మ అనేది చిన్న రూపం, దాని ఒక్క గురించి తెలుసుకుంటే మనం భక్తిలో కానీ, అంటే మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడం కానీ, లేకపోతే భగవద్ధామం చేరడానికి కూడా అవకాశం ఉండదన్నమాట. అది బ్రహ్మేతి పరమేత్మేతి భగవానేతి ఇది శబ్ద అని నానుడి. అయితే భగవంతుని యొక్క తత్వం తెలుసుకున్నాక ఆయన మనం శరణు వేడాలి. దాన్ని శరణు వేడే విషయం ఏంటనేది అష్టాంగ యోగం మనకి చెప్తుందనమాట. ఎప్పుడు ఈ అష్టాంగ యోగంలో ఏమేమి ఉన్నాయో అన్నీ అయ్యాక అప్పుడు లాస్ట్లో మళ్ళీ భగవంతుడినే కోరాలి అనే విషయం అర్థమవుతుంది. అయితే ఈ కర్మల ఫలితాన్ని ఆశించకుండా స్వధర్మాన్ని మనం శాస్త్రాధారంగా ఎవరు బాగా చేస్తారో వాళ్ళే నిజమైన యోగి అనే విషయం మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్తున్నారనమాట. అంటే మనసు మనకి నిష్కామకరం అనుకున్నాం కదా కింద అధ్యాయంలో, అలాగా కర్మఫలాన్ని ఆశించకుండా తన స్వధర్మాన్ని, మన ధర్మం ఏముంది అనేదాన్ని శాస్త్రాధారంగా, శాస్త్రాలు ఏ చెప్పాయో ఆ విధంగా మనం కనుక
చేస్తే కనుక చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన యోగి అని చెప్తున్నారన్నమాట. ఇంక సన్యాసించడం ఒకటి, మళ్ళీ త్యాగం చేయడం ఒకటి, ఇవన్నీ మనకి అక్కర్లేదు. భక్తి యోగంలోకి వస్తే అవేమీ అవసరం లేదని మళ్ళీ మళ్ళీ బాగా చెప్తున్నారనమాట. ఎందుకంటే ఇవన్నీ అష్టాంగ యోగం ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ చాలా కష్టమైన పనులు. అన్నీ ఛేదించేసి ఏవి మనకు వద్దు అనుకుని చేసుకునే విషయాలు అనమాట. అవి మనకి ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు ఉన్న కలికాలంలో అవన్నీ, కలియుగంలో అవన్నీ చేయడానికి అవదన్నమాట. అలా దాని బదులు మనం భక్తి శుభ్రంగా మనం మంచిగా మన ఇంట్లో ఒక చిన్న, అందరికీ జనరల్గా ఇవాళ రేపు ఎవరికి లేకుండా ఉండదు. అవకాశం ఉంటే ఒక రూమ్ లాగా పెట్టుకుంటున్నారు దేవుడు కదని, లేకపోతే చిన్న మందిరమైనా ఉంటుంది కదా, అందులో మన లక్ష్మీనారాయణలు, రాధాకృష్ణులు, లేకపోతే సీతారాములు ఎవరో ఒకరిని పెట్టుకుని వాళ్ళు మనం పూజిస్తూ, మనం ఏం వండినా వాళ్ళకి అర్పిస్తూ, అర్పించింది వాళ్ళ ప్రసాదంగా మనం తింటూ, మనం సద్భక్తిలో ముందరికి వెళ్తూ, ఆ భక్తిలో ఉన్నప్పుడు కలిగే సంతానం భక్తి ఇలా మనం మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం చూడండి. ఈ జన్మలో మనం భక్తి కొంచెం చేస్తే అది ఆ భక్తి అప్పటి నుంచే నెక్స్ట్ జన్మలోకి కంటిన్యూ అవుతుందని. అలాగా మనం భక్తిలో ఉన్నప్పుడు కనుక మనకు సంతానం కలిగితే భక్తులు ఇంట్లో పుట్టే అవకాశం దొరుకుతుందని కిందటి జన్మలో భక్తులు చేసుకున్న వాళ్ళు మన ఇంట్లో పుడతారట. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళకి భక్తి కనుక ఒక బీజం ఉంది, వాళ్ళు కొంచెం భక్తిలో ఇంట్రెస్ట్ ఉంటున్నారు అనుకుంటే కనుకైతే మనం భక్తి చేస్తున్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళనేమో మళ్ళీ భౌతికంగా ఇంజనీరింగ్ చదువు, డాక్టర్ చదువు అని వాళ్ళని పక్కకి దారి నుంచి వాళ్ళని తొలగించడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే మనం భగవద్గీత చెప్పిన ప్రకారము కిందటి జన్మలో చేసుకున్న భక్తిని కంప్లీట్ చేసుకోవడానికి ఎవరైనా సరే భక్తుల ఇంట్లో పుడతారు. అందుకని వాళ్ళు మనకి భక్తి చేస్తున్నప్పుడు మనకు సంతానం కలిగితే కనుక అయితే వాళ్ళు భక్తులే అని మనం గ్రహించాలన్నమాట. అందుకని మనం దాని ద్వారా మనం కనుక వాళ్ళని కూడా అలా ధర్మాన్ని రక్షించే వాళ్ళగా మనం ఆ పిల్లల్ని పెంచామనుకోండి, మనకు అదే భక్తి మార్గాల్లో ముందరకు తీసుకెళ్లేలాగా చేస్తుంది అనమాట. అలా అందరం కలిసి భజన చేసుకుంటానో లేకపోతే భక్తి చేసుకుంటానో ఆనందంగా ఉండడానికి మనం భక్తి మార్గం మనకి అవకాశం ఇస్తుంది అనమాట. అయితే అలా మనం ఈ అష్టాంగ యోగంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నిష్కామ కర్మ చేస్తూ కూడా అష్టాంగ యోగాన్ని అవలంబించక్కర్లేకుండా దానివల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఇందులో ఈ భక్తి యోగంలో మనం నిష్కామ కర్మ ద్వారా తీసుకోవచ్చు అనమాట. అసలు మనం అష్టాంగ యోగం ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాం కదా. అష్టాంగ యోగం 8 రకాలు ఉంటుంది. అంటే 8 కదా, ఆ యోగాలు 8 రకాలైన యోగాలు అనమాట. కానీ మనకు భక్తిలో అలాగ అన్ని రకాలేం లేవు. మనకు భక్తిలో లెవెల్స్ ఉంటాయి. ఒకటి నిమ్న దశ, మధ్యమ దశ, ఉచ్చ దశ అని. అంటే దాన్ని మనం ఈ దీంట్లో ఇది చేయాలి, దాంట్లో అది చేయాలి అని నిర్ణయాలు ఉండవు. కానీ మనకున్న పరిస్థితిని బట్టి మనం ఏ స్టేటస్లో ఉన్నామంటే భక్తిలో ఏ స్టేజ్లో ఉన్నామో దాన్ని బట్టి ఈ 3 ఉంటాయన్నమాట. ఈ నిమ్న భక్తిలో ఉన్న వాళ్ళు భక్తి చేస్తారు. మనకి అదో ఏంటంటారు, ఉపన్యాసాలు ఏవవుతున్నాయి దాన్ని విందాము చూద్దామని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే ఈ పూర్తయిపోతుంది అనే టైంకి మనకి ప్రసాదం మీద దృష్టి మండమో లేకపోతే ఇంట్లో పనులు గుర్తురాడమో అలాగా వాళ్ళ దృష్టి వినేంత వరకే ఉంటుందన్నమాట. దాన్ని ఆచరించాలన్నంత కోరికలు ఉండవు. వెళ్ళామో విన్నామో వచ్చామో. వాళ్ళు నిమ్మన భక్తిలో ఉంటారు. వాళ్ళ భక్తి లేదని దానికి లేదు. మధ్యమ భక్తులు ఏంటంటే విన్నదాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దాంట్లో సఫలీకృతులు అవ్వలేరు అనమాట. ఉంటుంది మనసులో ఇది చెయ్యాలి వాళ్ళు చెప్పారు కాబట్టి ఆచరిస్తే మనం ముందరికి వెళ్తాం, భక్తిలో ముందరికి వెళ్తామని కోరిక ఉంటుంది వాళ్ళకి. కానీ అది చేయడానికి వాళ్ళకి చేయలేకపోతుంటారు అనమాట. ఇంకా ఈ రెండింటినీ కాకుండా ఉచ్చస్థిలో ఉన్న వాళ్ళు ఏదంటే వాళ్ళు వింటారు, ఆచరిస్తారు, ఆచరిస్తారు. వాళ్ళు ఒక విధంగా చెప్పుకోవాలంటే వాళ్ళని విశుద్ధ భక్తులుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది మనకు భక్తి చేయడానికి ఈజీ. కానీ అష్టాంగ యోగంలో ఏముందంటే, అష్టాంగ యోగం అంటే ఏంటి తెలుసుకోవాలంటే, అష్టాంగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి, ఇవి 8 రకాలు అనమాట. 8 రకాల్లోనూ మనకి యమ అంటే ఏంటి, నియమ అంటే ఏంటి విషయాలు తెలుసుకుందాం. దాన్ని వర్ణించుకోవడానికి మనం మొత్తం అధ్యాయం అంతా చెప్పుకోవడానికి రాలేదు కాబట్టి అసలు అంటే ఏంటి టూకీగా దాని గురించి తెలుసుకుందాం. యమ అంటే కనుకైతే మనం ఏమేం పనులు చేయకూడదు, అష్టాంగ యోగంలో ఉన్నప్పుడు యమ అనే దాంట్లో ఏం పనులు చేయకూడదు, నిషిద్ధాలు ఏంటి అనేది, నియమాలోనూ ఏమి చేయాలి, ఈ కంపల్సరీ ఈ యోగం చేయాలి అంటే ఏమేమి విషయాలు చేయాలి అనే విషయం చెప్తుంది. ఇంకా ఆసనం అంటే మనకు యోగం చేసినప్పుడు కూర్చుంటూ ఉంటారు చూడండి, పద్మాసనము, శీర్షాసనము, సుఖాసనము ఇలా ఏవో ఉంటూ ఉంటాయి కదా. ఆ ఆసనాలు, ఏ ఆసనం వేసుకోవాలనే విషయం గురించి కూడా చెప్తుంది అనమాట అష్టాంగ యోగంలో. ఇంకా నెక్స్ట్ ప్రాణాయామం అంటే మనకి ఈ మధ్యన అందరూ యోగా చేసి ప్రాణాయామం చేయండి అని చెప్తూ ఉంటారు కదా. కుంభకం, రేచకం, అనులోమ, విలోమ ఇవన్నీ ఉంటాయి కదా. అవి
ప్రాణాయామం కిందకు వస్తాయి. ఇంకా ప్రత్యాహార అంటే కనుకైతే ఇంద్రియ నిగ్రహం. ప్రతి ఇంద్రియాన్ని మనం నిగ్రహించాలి. అది అందుకనే మనకి అష్టాంగ యోగం అనేది కొంచెం కఠినం అని చెప్పేది. ఎందుకంటే మనం ఏదైనా చేయగలుగుతాం, కానీ ఇంద్రియ నిగ్రహం అనేది కొంచెం కష్టం. అందుకనే ఈ అష్టాంగ యోగం అనేది కొంచెం కష్టం అని చెప్తారనమాట. ఇంకా ధారణ అంటే మనస్సుని భగవంతుని యొక్క రూపం పైన ఉంచాలి. అంటే మనకి మన భగవంతుడు, మన పరమాత్మ మన హృదయంలో ఉన్నాడు అనే దాని మీదే ధారణ చేయడం. అంటే దాని మీద మన మనసుని నిగ్రహించి దాని మీద మనసు లగ్నం చేయాలి. ఇంకా ధ్యానం అంటే కనుకైతే భగవంతుని గురించి తీవ్ర తపస్సు చేయడం అనమాట. అంటే మన మనసులో ధారణలో మన మనసుని ఎలా అయితే పరమాత్మ మీద నిలబెట్టామో, కేంద్రీకృతం చేసామో, దాన్ని అటు ఇటు సడన్ ఇవ్వకుండా భగవద్ దర్శనం అయ్యేంత వరకు దాన్ని ధ్యానం చేయాలన్నమాట. ఆ ధ్యానం తర్వాత మనకి ఆ ధ్యానంలో వెళ్ళి సమాధి యోగం వచ్చేస్తుంది. కానీ సమాధి యోగం వల్ల లాభం ఏంటంటే మనం భగవంతుని దగ్గరికి చేరతాము, డైరెక్ట్గా భగవద్ధామం చేరుతాము, గోలోకం చేరుతాము అనేది ఉండదు. సమాధి అంటే కనుకైతే దాంట్లోనే ఉంటారనమాట. అయితే సమాధి అంటే హృదయంలో ఉన్న పరమాత్మతో రమించటం, అంటే మనసులో ఉన్న భగవంతుడితో మనం ఆనందపడుతూ ఉంటాం అనమాట. హృదయంలో భగవంతుని దర్శించగలటం అంటే పరమాత్మ నాడని ఊహ కాకుండా దాంట్లో మనం దర్శించగలుగుతాం అనమాట. ఇది పరమాత్మ యొక్క తత్వాన్ని ఆకలింపచేసుకోవడం అనుకోవచ్చు అనమాట. ఈ విషయం మనకి ఈ యోగం, ఆసనం వీటి గురించి చెప్పాలంటే కనుకైతే ఇందులో 11, 12 శ్లోకాల్లో ఈ 6వ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే యోగ సాధన చేయడానికి శ్లోకం కూడా చదువుకుందామా. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమానసమాత్మనః నాత్యుచిత్రం నాతి నీచం చైలాజి నక్సోత్తరం తైత్రేకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యజ్ఞాత్ యోగమాత్మ విశుద్ధయే. అంటే యోగ సాధన చేయడానికి మనిషి ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నేలపై కుశాగ్రం అంటే దర్భలు వేసి దాని మీద జింక చర్మంతోనూ ఆ జింక చర్మం మీద వస్త్రం కప్పాలి. ఆసనం మరీ ఎత్తుగా ఉండకూడదు, అంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట. ఇంత ఎత్తు ఉండాలి, ఇంత తక్కువ ఉండకూడదు అన్నట్టు. ఎత్తుగాను మరీ పల్లంగాను కూడా ఉండక పవిత్రమైన స్థానంలో ఉండాలి. తర్వాత యోగి దానిపై స్థిరంగా కూర్చుండి ఇంద్రియ కలాపాలని ఇంద్రియ కలాపాలని అన్నిటిని నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరిచి హృదయ శుద్ధి కొరకు సాధన చేయాలి. ఇప్పుడు ఈ కలియుగంలో ఇలాగా ఎంతమంది చేయగలుగుతారు? కష్టం కదా. మనకు అసలు ప్రశాంతమైన వాతావరణమే లేదు. అది ఇవరకంటే ఒకప్పుడు అలా ఉండేది కాబట్టి ఇవన్నీ నడిచేవి. కానీ మన కలియుగంలో మనం అంత ఏకాంత ప్రదేశానికి వెళ్ళి కూర్చున్నా, ఒకవేళ ఏదో అడవులు చాలా ఉన్నాయి వెళ్దామన్నా ఏ క్రూర జంతువు ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. అందుకనే ఈ బృహన్నారాధీయ పురాణం అని, బృహన్నారదీయ పురాణం, అందులో ఏం చెప్తున్నారంటే కలియుగానికి హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ్య గతిరవ్యద. హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ గతిరన్యథ. మరి చెప్తున్నారనమాట. ఈ కపట కలియుగంలో భగవన్నామ సంకీర్తనం ఒకటే ముక్తికి ఉపాయము. వేరొక మార్గము లేదు. మనం ముమ్మారు చెప్తామంటారు చూడండి. కోర్టులో కూడా ఎవరన్నా పిలిస్తే 3 సార్లు పిలుస్తారు. అంటే 3 సార్లు పిలిచారు అంటే తథ్యం, ఇంకంతే, అది కంపల్సరీ, అదే నిత్యం అని అనుకోవడం అనమాట. ఇది మన మనస్సు అలా వదిలేస్తే కనుకైతే అటు ఇటు తిరుగుతుంది అనుకుంటాం కదా. అది ఒకసారి ఒక అతను ఏం చేశాట, మనసు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే చిన్న కథ. ఒక ఋషి దగ్గరికి వెళ్ళి నాకు అన్ని పనులు చేసి పెట్టేవాళ్ళు కావాలి, నాకు బద్ధకస్తుడు అనమాట, అలాంటి ఒక మనిషిని ఇస్తారా నాకు అని అడిగితే ఆ ఋషి సరే ఇంకో ఇదొక, అంటే మనం అల్లావుద్దీన్లో రాక్షసుడు వస్తాడంటారు చూడాలి దీపం తెలిపి, అలాగా ఒక అతన్ని ఇస్తాడట. ఇస్తే అతనంటే ఒక కండిషన్ చెప్తాడు. ఇప్పుడు అతను ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండడు. నువ్వు అతన్ని ఒక్క నిమిషం ఖాళీ ఇచ్చావు అంటే నిన్ను చంపేస్తాడు. అందుకని ఆ ఖాళీ అంటూ లేకుండా అతన్ని నువ్వు ఎంగేజ్ చేసి పెట్టాలి అంట. అదెంత పని నేను చేస్తాను అనుకుంటూ తీసుకొస్తాడు. అతన్ని తీసుకొస్తే అన్ని పనులు చెప్తుంటే అది మనకి ఒక గంట పట్టేదే 1 నిమిషంలో వాళ్ళు చేసేస్తున్నట్టు. అతను చేసేసి మొత్తం అన్నీ అయిపోయాయి. ఇల్లు కడగడం అయిపోయింది, దుమ్మడం అయిపోయింది, సర్దడం అయిపోయింది, గిన్నెలు కట్టడం అయిపోయింది. ఇంకా అసలు పని ఏమీ లేదనమాట. మొత్తం పని అంతా ఒక చిటికలో చేసేసాడు అతను. చేసేసి ఇంకా పని ఇవ్వకపోతే చంపేస్తానని వచ్చేస్తున్నాడు అనమాట. అప్పుడు అతనికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తే మేడ మెట్లు కనిపించాయట. అప్పుడు ఈ మెట్లు ఎక్కి దిగుతూ ఉండ నేను చెప్పే వరకు అని ఆ పని అప్పగించాట. ఆ పని అలా నడుస్తుందన్నమాట. అలాగా మన మనసు కూడా చిన్న పిసరు ఖాళీ ఉన్నా కూడా మనం మింగేసేంత కార్యక్రమాలు మనకి ఇచ్చేస్తూ ఉంటుంది. మన భక్తిలోంచి కిందకు పడేసేస్తుంటుంది. మాయాదేవి రూపంలో వచ్చి మనకి అమ్మేస్తుంటుంది. అలాగా మనని అసలు నిలబడినివ్వదన్నమాట. అయితే
మనకి ఓర్పు కూడా చాలా అవసరమని దీంట్లో చెప్పారనమాట. అయితే మనస్సు నియంత్రణలో ఉంటే కనుకైతే ఆ మనస్సు మంచిది. మనకి అష్టాంగ యోగ సాధన చాలా ఓర్పు కావాలనుకున్నాం కదా. ఆ తర్వాత ఎవరి మనస్సు నిగ్రహంలో ఉంటుందో అది వారికి బంధువుగా ప్రవర్తిస్తుంది. మనస్సు నిగ్రహించుకోగలిగితే కనుకైతే అది మనకు అన్ని మంచి సలహాలు ఇస్తూ ఉంటుంది. మన మనస్సును నియంత్రించగలిగితే అది చాలా మంచి మిత్రుడుగా మనకి మారిపోతుంది. అది మనం ప్రాక్టీస్ చేయగలగాలన్నమాట. అదే మనస్సు మన నిగ్రహంలో లేదనుకో అది శత్రువులాగా అయిపోతుంది. మనస్సును నిగ్రహించడం చాలా ఎలాగా అంటే కనుకైతే మనస్సుని ఏదైనా ఒక పనిలో పెట్టాలి. ఆ పని మనసుకి ఆనందం కలిగించేలా ఉండాలన్నమాట. అందుకని జనరల్గా మనకి మనస్సుకి ఆ పని ఈ పని అప్పగించే బదులు మెల్లిగా భక్తి మార్గం చూపించి దేవునికి సేవ చెయ్యి అని అప్పగించామనుకోండి, అది మొదట్లో మనకి విసుగ్గా అనిపించినా, ఒకవేళ చిరాగ్గా అనిపించినా అబ్బాయి ఇదేం చేస్తా అంటే నిజంగా మనకి భక్తి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ సేవ చేయడం కూడా మనకి ఇబ్బందిగానే ఉంటుంది. ఇప్పుడు తుడవాలా, ఇప్పుడు వీళ్ళందరూ ఇంతమంది చూస్తున్నారు, మనం కూడా తుడవాలా, ఇప్పుడు ఆ తుడమని చెప్తున్నారు. ఎందుకంటే మనకి డిగ్నిటీ అది ఆ మనసులోంచి పోదు, భక్తి అంటూ నిజంగా ఏర్పడకపోతే. కానీ అదే భక్తి ఉందనుకోండి, ఆ గుడిలో ఏ పని చేసినా కూడా చాలా ఆనందంగా, అంటే డైరెక్ట్గా మనం ఆ భగవంతుడికే చేస్తున్నాం అన్న భావన కలుగుతుంది. అందుకని మనస్సుకి ఆ భగవంతుని మీద ధ్యానం ఇచ్చామనుకోండి, మెల్లిమెల్లిగా అది కొంచెంగా అలవాటు చేసుకుని దాంట్లో ఆనందాన్ని పొందుతుంది. ఒక్కసారి మనసుకి భక్తి యొక్క ఆనందం దొరికిందనుకోండి, అది ఇంక వెనక్కి రావడానికి ప్రయత్నించదనమాట. మనస్సుని అలా మనం ఒకవేళ సక్రమంగా పెట్టి ఆ భక్తిలో మనం ముందరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కనుకైతే మనస్సు ఆనందం పడటమే కాకుండా మనస్సు నియంత్రణకు వచ్చి మనం ఏది చెప్తే అది వింటుందన్నమాట. మనస్సు చెప్పినట్టు మనం వినకుండా మనస్సు మన నియంత్రణలో ఉంటుంది. అందుకే మనస్సు మన నియంత్రణలో లేకపోతే ఆ మనస్సు చెడ్డదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. కానీ మన మనస్సును నియంత్రణలో ఉంటే కనుకైతే మనకి అది చాలా మంచిగా ఉండి మనకి భక్తిలో కానీ దేంట్లో కానీ ఉన్నతానికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది మనకి భక్తిలోకి రావాలంటే మనకి చాలా ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు మనకి లేకపోతే కనుకైతే అది జరగదు. దీనికి చిన్న కథ చెప్తాను. ఒక జమీందారు ఉన్నాడు. ఆయన దగ్గర ఉద్యోగం వస్తున్నారు. పల్లెటూరులో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. పక్క ఊళ్ళో జమీందారు ఉద్యోగాలు ఏదో ఇస్తున్నాడు అని తెలుస్తుంది అనమాట. సరే మనం కూడా ప్రయత్నిద్దాము, ఇది ఎక్కడో వ్యవసాయం అది మనకు సరిగా దొరకట్లేదు, డబ్బులు సరిపోవట్లేదు, కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉంది, ఆ ఉద్యోగం ఏంటో మనం కూడా చేద్దాం అనుకుని ఫ్రెండ్స్ ఇద్దరు చాలా డియరెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళిద్దరూ జమీందారు దగ్గరికి వెళ్తారు. జమీందారు దగ్గరికి వెళ్తే జమీందారు అక్కడ 10-15 మంది ఉద్యోగం కోసం వచ్చిన వాళ్ళు ఉంటారనమాట. కాసేపు కూర్చున్నాక ఒక పెద్ద ఆయన వచ్చి, జమీందారు గారు బయటకు వెళ్ళారు, రావడానికి సాయంత్రం అవుతుంది, మీరు వెయిట్ చేయండి అంటాడు. మరి సరే వీళ్ళు వెయిట్ చేస్తారు. వాళ్ళే అక్కడ ఏదో టిఫిన్లు భోజనాలు అన్నీ మంచినీళ్ళు అన్నీ ఇస్తారు, కూర్చోబెడతారు. సాయంత్రం దాకా అయిపోతుంది. మళ్ళీ సాయంత్రం పొద్దున్న వచ్చిన మనిషి వచ్చి, ఇవాళ జమీందారు గారికి పని అవ్వలేదట, అక్కడ ఇవాళ కుదరటలేదు, ఆయన రావడం లేట్ అవుతుంది, ఇంకా మీరు వెళ్ళిపోండి, రేపు మళ్ళీ రండి అంటాడు. అలాగే ఇంచుమించుగా ఒక వారం రోజులు జరుగుతుంది. ఈ వారం రోజుల్లోనూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతారు. అంటే మళ్ళీ రారనమాట. ఇదేదో అయ్యే పనిలా లేదనుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకొక రోజు ఈ ఫ్రెండ్స్ ఇద్దరే మిగులుతారనమాట. ఎవరైతే ఊరి నుంచి వచ్చారో ఆ ఫ్రెండ్స్ ఇద్దరే. అందులో ఒకతను ఇంకేం వెళ్తామరా అంటే, లేదు రెండో వాళ్ళు లేదు, చూద్దాం ఇవాళ కూడా చూద్దాం అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక మధ్యాహ్నం దాకా ఇలాగో కూర్చుంటాడు. అప్పటికి వారం రోజులైంది అక్కడ కూర్చోవడం మొదలుపెట్టి. అతను వెనక్కి వెళ్ళిపోతాడు. నాకు తెలియదు ఎవరైనా ఈ ఉద్యోగం వస్తుందో తెలియదు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నువ్వు కూడా వచ్చేసేమని వెళ్ళిపోదాం అంటే అంటాడు, లేదు వస్తారన్నప్పుడు వస్తారు, ఎందుకో ఏ పని మీద ఆగారో ఆయన వచ్చాక నేను వస్తాను అని చెప్తాడన్నమాట. అంటే సాయంత్రం వచ్చాక సాయంత్రం అయ్యేదాకా అలా కూర్చుంటాడు. సాయంత్రం ఎవరైతే ఫస్ట్లో మనకి జమీందారు గారు ఊరికి వెళ్ళారని చెప్పారో అతను వచ్చి, నీకు ఉద్యోగం ఖాయమైపోయింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వు అని చెప్తాడు. చెప్తే ఇతను అడతాడు, అదేంటి జమీందారు గారు ఊరికి వెళ్ళారన్నావు, ఊరి నుంచి రాలేదన్నావు, నువ్వెలా ఇస్తావు నాకు ఉద్యోగం అంటే, నేనే జమీందార్ని, మీకు ఎంత ఓపిక ఉందో చూద్దామని నేను ఇలా చేశాను. నాకు 4-5 బట్టల షాపులు ఉన్నాయి, చాలా దుకాణాలు ఉన్నాయి, అన్నింటిలోనే అకౌంట్స్ చూసుకోవాలి, దానికి చాలా ఓపిక ఉండాలి, ఏమాత్రం అటు ఇటు అయినా కూడా లక్షల్లో తేడా వచ్చేసి ఇలా నష్టాలు వచ్చే అవకాశం ఉంది, దానికి ఎంత ఓర్పు ఉంటే అంత బాగా అవుతుంది, దాని గురించని నేను ఈ టెస్ట్ పెట్టాను అంటాడు అన్నమాట. అలాగా మన మనస్సుని మనం ఓర్మిగా చేస్తే మనకి కావాల్సిన అన్నీ దొరుకుతాయి. మనం దాన్ని కంట్రోల్లో పెట్టాలి. దాన్ని కంట్రోల్లో పెట్టి మనం ఏం కావాలి, అది ఏం కావాలంటుందో అది ఇవ్వకుండా మనం దాన్ని జాగ్రత్తగా ఓపికని పెంచుకుంటే కనుకైతే మనకి అన్నీ దొరుకుతాయన్నమాట. ఇంకా అష్టాంగ యోగం కొంతవరకు మంచిదని చెప్పచ్చు, కానీ అన్నిటికంటే భక్తి యోగమే మంచిదని ప్రతిసారి చెప్తున్నారండి. యోగా అనుకున్నాం కదా, మనకు ఇప్పుడు నియమ ఆసన ధారణ ఇవన్నీ మనం చేయాలంటే కలియుగంలో అయ్యే పని కాదని
భగవన్నామమే అన్నిటికీ మంచిదని మనం ఆ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి దానివల్ల అష్టాంగ యోగం వల్ల ఏమవుతుందంటే పెర్ఫెక్ట్గా ఒకవేళ చేయడానికి అవకాశం ఉండి చేస్తే కూడా కొన్ని సిద్ధులు సంక్రమిస్తాయి. భగవద్ధామం రాదు, సిద్ధులు సంక్రమిస్తాయి. సిద్ధులు ఏంటంటే మనకి అణిమాది సిద్ధులు అని చెప్తూ ఉంటారు చూడండి. తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, గాల్లో ఎగరచ్చు, నీటి మీద నడవచ్చు అని చెప్తారు కదా. అది వాటిని అణిమాది సిద్ధులు అంటారనమాట. ఆ సిద్ధులు అష్టాంగ యోగం వల్ల వస్తాయి. కానీ భగవద్ధామం చేరలేరు వాళ్ళు. దానివల్ల భగవంతుని ఆశ్రయించి మనం భక్తిలో ముందరకెళ్ళాలి అనుకుంటే కనుకైతే ప్రతి జీవికి కూడా భగవంతుని భక్తి చాలా అవసరం అన్నమాట. ఈ 6వ అధ్యాయంలో మనకి లాస్ట్ శ్లోకం దాని గురించి వివరిస్తోంది. అది మనం అనుకున్నాం కదా, భక్తి గురించి దాంట్లో ఒక బీజం వేస్తారు అనే దాని గురించి. అలాగే ఈ 47 శ్లోకం, ఇందులో 6వ అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి. 47 శ్లోకంలో 47వ శ్లోకం ఏం చెప్తోందంటే, యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమతః. అత్యంత శ్రద్ధతో సర్వదా నాయందే కట్టుబడి ఉండేవాడు, తనయందు నన్నే స్మరించేవాడు, నాకు దివ్యమైన ప్రేమయుత సేవ చేసేవాడు అయిన యోగులందరిలోనూ నాతో అత్యంత సన్నిహితంగా యోగంలో జతకూడబెట్టినవాడు, అందరిలో అతడే ఉన్నతుడు. ఇది నా అభిప్రాయము అని కృష్ణయ్య తన అభిప్రాయం చెప్తున్నారంటే అంతకంటే మించింది ఏముంది. దీని గురించి మన ప్రభుపాదుల వారి భాష్యంలో ఏమంటున్నారంటే, ఇది శ్వేతాశ్వతరోపనిషత్తు దాని నుంచి ఒక పద్యం ఈయన రాశారనమాట దీంట్లో భాష్యంలో. కేవలము భక్తి యోగము ద్వారానే యోగములోని ఈ మహోన్నత పూర్ణత్వ స్థితిని లభిస్తుంది. ఇది సమస్త వేద సారస్వతంలో ధ్రువపరచబడింది. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ తస్యైతే కథితా హ్యర్థా ప్రకాశంతే మహాత్మనః. భగవంతుడు, గురుదేవుడు ఇరువురిపైన అకుంఠితమైన శ్రద్ధ కలిగిన మహాత్ములకే సమస్త వేదజ్ఞానసారము అప్రయత్నముగా వెల్లడి అవుతుంది. ఇది శ్వేతాశ్వర ఉపనిషత్తులో చెప్పారనమాట. భక్తి రస్య భజనం తదిహాముత్రోపాధి నైరాస్యేన ముష్మిన్ మనఃకల్పనం ఏతదేవ నైష్కర్యం. అంటే భక్తి అంటే ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ భౌతిక ఫలాపేక్ష లేనట్టి భగవత్ సేవ అని అర్థం. అటువంటి అపేక్షలు లేకుండా మనిషి పూర్తిగా మనస్సును భగవంతుని యందే లగ్నం చేయాలి. అదే నైష్కర్మ్యం యొక్క లక్ష్యము, నిష్కామకర్మ యొక్క లక్ష్యము. ఇది గోపాలతాపని ఉపనిషత్తు అనే దాంట్లో 1వ అధ్యాయంలో 15వ శ్లోకం అనమాట. భక్తి నిర్వహణకు అంటే యోగ పద్ధతిలోని అత్యున్నత పూర్ణస్థితి అయినట్టి కృష్ణ భక్తి భావనకు ఇవన్నీ కొన్ని మార్గాలు అని ఇందులో చెప్తున్నారన్నమాట. అందుకని భక్తి మనం చేయడం మొదలుపెట్టాలి అనే విషయం గురించి ఇందులో చెప్తున్నారు. అది 6వ అధ్యాయంలో కొంచెం వేశారనమాట. ఇంక ఇందులో 6వ అధ్యాయం 6వ శ్లోకం ఏమంటుందంటే, మనసు ఎవరికి మిత్రుడు ఎవరికి శత్రువు అనే విషయం గురించి 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో 6వ శ్లోకం చెప్తుంది. ఇంకా 7వ శ్లోకం మనస్సును జయించడం ద్వారా శాంతిని పొందగలమా అనే విషయం గురించి విశదీకరిస్తుంది. ఇంకా 30వ శ్లోకము భగవంతునికి భక్తునికి మధ్య సన్నిహిత సంబంధం ఎలా ఏర్పడుతుంది, అంతేకాకుండా భగవంతుని చూడడం సాధ్యమేనా అనే విషయాల గురించి 30వ శ్లోకం వర్ణిస్తుంది. ఇంకా 35వ శ్లోకం చంచలమైన మనస్సును నిగ్రహించడం ఎలా అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఇంకా 41వ శ్లోకం ఏం చెప్తుందంటే, కొద్దిగా భక్తిని చేసి మధ్యలో విడిచేసిన వారి గతి ఏమిటి, ధనవంతుల ఇంట్లో లేదా భక్తుల ఇంటిలో జన్మము ఎలా కలుగుతుంది. ఇన్ని విషయాలు మనకి 6వ అధ్యాయంలో మనకి తెలుస్తాయి అన్నమాట. ఇవి ప్రశ్నలన్నీ నావి సొంతం కాదు. ఇది మన తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం 2 ఉంటాయి కదా. శ్రీనివాస మంగాపురంలో గుడిలో మన తిరుపతి ఇస్కాన్ వాళ్ళు పెట్టిన దాంట్లో నాకు ఇది నచ్చింది. ఒక క్యాలెండర్ లాగా ఉంది. అఫ్కోర్సు ఇందులో 50 క్వశ్చన్లు ఉన్నాయన్నమాట. 50 క్వశ్చన్లు ఏ అధ్యాయంలో ఏ శ్లోకం 6వ అధ్యాయంలో 6వ శ్లోకం అని చెప్తుంది. అలా కొన్ని ఉన్నాయి. వీలైతే ఒకవేళ మనకి 108 శ్లోకాలు అయ్యాక ఈ శ్లోకాల్లో ఏమేమి ఉన్నాయి అనే విషయం గురించి కూడా భగవంతుడు అనుగ్రహిస్తే చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇంతటితో ఇది గురించి మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో మీతో కలవడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ నేను చెప్పినవన్నీ నా సొంతాలేమీ కాదు. నేను ఈ ఇస్కాన్ వాళ్ళ గురువులు ఉపన్యాసాలు అవన్నీ ఉంటే అందులోంచి విని నాకు తోచింది ఏదో ఇందులో కలిపి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. నేను చెప్పిన దాంట్లో ఒకవేళ ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఒప్పులు ఏమన్నా ఉండి కరెక్ట్ ఏది కొంచెం బాగానే ఉంది మాకు అర్థమవుతుంది, లేదా ఇది మాకు ఉపయోగపడుతుంది అనే విషయం ఏదైనా ఉంటే అంతా గురు పరంపరకి
శిక్షా గురువులకే ఆ క్రెడిట్ అంతా చెందుతుంది. కృష్ణుడి దయ వల్ల వాళ్ళ సహవాసం మాకు దొరికి వాళ్ళు చెప్పింది మేము ఆకలింపు చేసుకుని మళ్ళీ మేము ముందుంచాలనే ప్రయత్నం మొదలుపెట్టాం కాబట్టి దానికి వాళ్ళ కృపే కారణమని మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు అర్పించుకుంటూ ఇది శ్రీల ప్రభుపాదుల వారికి ఇప్పుడు చెప్పిందంతా శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం చేస్తూ పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మళ్ళీ ఇంకొన్ని విషయాలతో ముందుకు రావడానికి త్వరలోనే ప్రయత్నిస్తాను. హరే కృష్ణ.